ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత రాత్రి అంతయు నీ కృపా భద్రతను క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో తండ్రి మీ కృపాక్షేమములు దయచేయండి. నీ చిత్తానుసారంగా నడుచుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 50వ కీర్తన 15వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆపత్కాలంన నీవు నన్ను గూర్చి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. అవును తండ్రి, యేసయ్యా తండ్రి, మేము ఆపత్కరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, దేవాని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎన్నో విషయాల్లో మాకు మేలులు చేసి ఉపకారములు చేసిన దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరొకసారి మాతో మాట్లాడుచున్నారు. ఆపత్కాలంలో నా సన్నిధిలో వచ్చి మొరపెట్టండి, మిమ్మల్ని విడిపించదను, మిమ్మల్ని మహిమపరచదనని సెలవిస్తున్నారు యేసయ్య. మమ్మల్ని విడిపించే దేవుడవై ఉన్నారు తండ్రి, మమ్మల్ని మహిమపరిచే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు యేసయ్య. మా యొక్క పరిస్థితులను చూసే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా. కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నాము. నీ యందు నమ్మిక ఉన్నట్లయితే తండ్రి, నమ్మిన ప్రతి ఒక్కరికి సమస్తము చేస్తానని మీరు సెలవిచ్చారు తండ్రి. స్తోత్రాలు. నమ్మకము, విశ్వాసము తండ్రి సంపూర్ణంగా ఉన్నట్లయితే ప్రభా, అనుకున్నది చేయగలిగిన గొప్ప దేవుడు యేసయ్య. స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితుల గుండా, ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల గుండా వెలుచున్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. వారి యొక్క పరిస్థితుల గుండా వెలుచున్న ప్రతి పరిస్థితిని సమాధానపరచండి. ఆపత్కాలంలో నెమ్మదినిచ్చే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. విడిపించే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మహిమపరిచే దేవుడవు, నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాలను దర్శించండి. వారు ఏ విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో తండ్రి, వారికి కావలసిన సమాధానమును, నెమ్మదిని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి. వారిలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి సమాధానమును, నెమ్మదిని దయచేయండి. ఏ విషయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రతి దినము మోకరించి అడుగుచున్నారు తండ్రి, యథార్థమైన హృదయములను కలిగిన వారిని మీరు తండ్రి తృప్తిపరచగలిగిన దేవుడవు, హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు. వారి యొక్క ప్రభా కోరికలను తండ్రి మీరు సఫలపరచండి. మీ చిత్తానుసారమైన జీవితము కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కృపాక్షేమములు దయచేయండి. తోడై నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్లయితే విడిపించండి. అప్పుల నుండి సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. రక్షణ లేక ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. సంపూర్ణమైన రక్షణ, మారు మనసును దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. యవన బిడ్డలను దర్శించండి తండ్రి. లోక ప్రేమలో పడి వారి జీవితాలను పాడు చేసుకునకుండా తండ్రి, నీ ప్రేమలో ఉండుటకు సహాయము చేయండి తండ్రి. కోర్టు కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాను. ఒంటరిగా ఉండి కృంగి తండ్రి నలిగిన స్థితిలో ఉన్న వారిని ప్రభా మీరు లేవనెత్తగలిగిన దేవుడవు తండ్రి. కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తండి, విడిపించండి. మానసిక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. దేవా, ఈ రోజు ఎంతమంది అయితే తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో తండ్రి, వారికి సహాయము చేయండి. మరొక నూతన సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతే తండ్రి మీరు ఇచ్చే ఆశీర్వాదాల చేత, దీవెనల చేత వారు తృప్తిగా జీవించుటకు సహాయం చేయండి. తోడై నడిపించండి తండ్రి.
నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి, చక్కటి బహుమానాలను దయచేయండి. యవన బిడ్డలను, పెళ్లి కాని యవన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క యవన బిడ్డకు తండ్రి ఈ సంవత్సరంలో వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమును దయచేయండి. మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై మమ్మల్ని నడిపించమని నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.